అయోధ్య భూ వివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయం రాత్రికి రాత్రే కొత్త మలుపు తీసుకుంది. ఇందుకోసం మధ్యవర్తులను సూచించాలని ఇప్పటికే ఈ కేసులో పిటిషన్లను కోరిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం తన నిర్ణయం వెలువరించినట్లు ప్రకటించింది. దీంతో అయోధ్య భూ వివాదం కేసులో కొత్త మలుపు ఉత్కంఠకి దారితీస్తోంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ముంగిట నిలిచింది. శుక్రవారం ఈ కేసులో మీడియేషన్ అంటే అందరికీ అంగీకారయోగ్యమైన మధ్యవర్తిత్వంపై తన తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో త్వరలోని ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం చెప్పగా ఆ పని శుక్రవారమే చేసేస్తాము అనడం కొత్త మలుపుగా చూడాలి. వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైంది కాదు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ తరపు లాయర్ కూడా వాదించారు. అయితే అసలు మధ్యవర్తిత్వం కోరాలా వద్దా అనే అంశం తొందరలో తేలుస్తామని కోర్టు ప్రకటించిన రెండో రోజే వెంటనే ఆ పని చేసేందుకు సిద్ధమవడం గమనార్హం. వివాదం ఆస్తికి సంబంధించినది కాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం శుక్రవారం మధ్యవర్తిత్వంపై తన తీర్పు ఇవ్వనుంది.